హాయ్ ఫ్రెండ్స్. మీరు ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. చాలా సాగుతోంది. అంతా బావుంది. కొంతకాలం అయిన తర్వాత మీ యొక్క పార్ట్నర్ ఎమోషనల్‌గా కావచ్చు, ఫైనాన్షియల్‌గా కావచ్చు, ఏం చేసినా మోసం. బిట్రేయల్ అనేది బిట్రేయల్. మోసం అనేది మోసమే. మిమ్మల్ని మోసం చేశాడు. మీకు అర్థం కావట్లేదు. "అరేయ్! ఏంరా నా ప్రాణం అనుకున్నాను నువ్వు. నాకు ఇంక అన్నీ నువ్వే అనుకున్నాను. నా లైఫ్‌లో అంతా నువ్వే అనుకున్నాను నేను. ఏది కూడా దాచకుండా ప్రతీది కూడా నీ దగ్గర నేనైతే చెప్పాను మొత్తం అంతా కూడా. అయినా సరే ఇంత మోసం చేసావు అసల." ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనకు తెలియనివాడు వచ్చి మనల్ని గనుక మోసం చేశాడంటే కొంతకాలం తర్వాత ఖచ్చితంగా మనం దాన్ని మర్చిపోతాం. సర్లే మనకు తెలీదు కదా అవతల పక్క వ్యక్తి గురించి. అంత ఎక్కువ తెలీదు ఇన్ఫర్మేషన్. వాడేదో మోసం చేశాడు. ఫస్ట్ టైమ్ అట్లా జరిగింది. అందులో నుంచి ఒకటి నేర్చుకొని ముందుకెళ్ళిపోతాం అని చెప్పి లైట్ తీసుకొని చాలా వరకు మర్చిపోతాం. బట్ అతని గురించి పర్టిక్యులర్‌గా ప్రతి విషయం తెలుసు. మనం ప్రతి విషయాన్ని వాళ్ళతో పంచుకుంటాం. కొంతకాలం నుంచి చాలా కాలం నుంచి తెలుసు. ప్రతీది ఏది దాచకుండా వాళ్ళతో షేర్ చేసుకుంటాం. ఇంకంతా వీళ్ళే అనుకుంటాం. వీళ్ళే మన ప్రాణం అనుకుంటాం. అలాంటి వాళ్ళు గనక మోసం చేశారంటే మనసు తట్టుకోలేదు ఒక్కసారిగా. తీసుకోలేదు ఒక్కసారిగా. ఏంటి వీళ్ళా నన్ను మోసం చేసింది? ఇంతలా నమ్మాను గదా! ఇలా కూడా మోసం చేస్తారా? ఇంత నమ్మిన తర్వాత కూడా, ఇంత ప్రాణం పెట్టి నమ్మిన తర్వాత కూడా మోసం చేస్తారని చెప్పి చాలా ఫీల్ అవుతాం అన్నమాట. సో, ఇటువంటి సిట్యుయేషన్స్‌లో కొంతమంది ఏమంటే ధైర్యంగా ఒక స్టెప్ తీసుకొని బ్రేకప్ చెప్పేసి, ఏ రకమైన రిలేషన్‌షిప్ అయినా సరే, అవసరం లేదు ఇంక నీకు నాకు వద్దని చెప్పి ఇంకా పక్కన పెట్టేసి ముందుకెళ్ళిపోతారు. వీళ్ళు చాలా ధైర్యవంతులనమాట. బట్ కొంతమంది ఏమంటే, ఆ రిలేషన్‌షిప్‌ని తీసుకోలేరు. ఆ మోసాన్ని తీసుకోలేరు. ఆ బిట్రేయల్‌ని మనసుకు తీసుకోలేరు. అట్ ద సేమ్ టైమ్ ఆ రిలేషన్‌షిప్ కూడా వదులుకోలేరు. వాళ్ళకి అర్థం కాదు. అవతల పక్క వ్యక్తి నిన్ను క్లియర్‌గా నిండా ముంచేసాడయ్యా! అసలు నిన్ను మొత్తానికి మోసం చేశాడు. అయినా సరే వాళ్ళకి లోపల ఇదివరకున్న అటాచ్‌మెంట్ వల్ల అంత తొందరగా వదలలేరు దాన్ని. సో, ఇటువంటి సందిగ్ధావస్థలో ఏమవుతుందంటే ఖచ్చితంగా ఒక కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్ స్కిల్స్ అనేవి మనకు ఖచ్చితంగా ఉండాలనమాట. ఒక డెసిషన్ అనేది డెఫినిట్‌గా మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఒక రకమైన టర్మాయిల్ అనేది మీ జీవితం ఒక రకమైన టర్మాయిల్‌లోకి మీ జీవితం అనేది వెళ్ళిపోతుంది. మీకు అర్థం కాదు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఎట్లాగా? వీళ్ళని నమ్మచ్చా లేదా? ఒకసారి మోసం చేశాడు. మళ్ళీ నేను చేయనంటున్నాడు. నీకే చాలా ఫ్రూట్‌ఫుల్‌గా నీకే లాయల్‌గా ఉంటానంటున్నాడు. ఎలా నమ్మేది వీడిని? ఎలా నమ్మేది వీడిని అని చెప్పడానికి కేవలం ఒక 4 ప్రశ్నలు మిమ్మల్ని మీరు వేసుకోండి. వేసుకున్న తర్వాత వీటికి సమాధానం కనుక మీకు కరెక్ట్‌గా వచ్చిందంటే ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి వేరొక ఛాన్స్ ఇచ్చి చూడండి. లేదా, లేదు ఈ సమస్యలకి ఈ ఒక్క ప్రశ్నకి నాకు సమాధానం సరిగ్గా రాలేదు. వీడిని ఇంకొకసారి నమ్మకూడదు. మన జీవితంలో మళ్ళా ఇటువంటి వ్యక్తికి ఇంకొక ఛాన్స్ ఇవ్వకూడదు అని గనుక మీరు అనుకున్నారంటే, డెఫినిట్‌గా మీరైతే ఆ రిలేషన్‌షిప్‌ని ఎటువంటి షిప్ అయినా సరే అక్కడితోటి ఆప్ చేయండి. సో, మీరు ఏ డెసిషన్ తీసుకునే ముందైనా సరే, నేను చెప్పే ఈ 4 క్వెషన్స్ కనుక ఒకసారి మీకు మీరు వేసుకున్నారంటే మీకే తెలుస్తుంది. ఆ రిలేషన్‌షిప్ అక్కడ ఆపేయాలా? లేకపోతే ముందుకు తీసుకువెళ్ళాలా అని చెప్పి. సో, ఇందులో ఫస్ట్ క్వెషన్ ఏంటంటే నేను చాలా బ్రీఫ్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను అంతే. సో, ఇందులో ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, అవతల ఒక పర్సన్ ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో అది మీకు మోసం అని అనిపిస్తోంది. అవతల పక్క వ్యక్తికి కూడా అది మోసమని అనిపిస్తోందా? మిమ్మల్ని మోసం చేశారని చెప్పి వాళ్ళు జెన్యూన్‌గా ఫీల్ అవుతున్నారా లేదా? ఫస్ట్ ఆ క్వెషన్ వాళ్ళని అడగండి. "నువ్వు నన్ను మోసం చేశావు కదా! నేనెంత బాధపడ్డానో నువ్వు చూస్తున్నావు కదా! నేనింత బాధపడుతున్నాను. నువ్వు నన్ను మోసం చేశావని చెప్పి ఇంతైనా సరే నీకు అనిపిస్తుందని" చెప్పి అవతల పక్క వ్యక్తిని అడిగి చూడండి. అడిగిన తర్వాత వాళ్ళు లేదు ఇలాంటివి చాలా కామన్‌గా జరుగుతుంటాయి కదా! దీనికెందుకు నువ్వు ఇంత ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నావు? "ఏం కాదులే, ఏం కాదు చూసుకుందాంలే. ఇలాంటివన్నీ కూడా నెక్స్ట్ నేనేమి జరగకుండా చూసుకుంటానని" చెప్పి చాలా క్యాజువల్‌గా సమాధానం చెప్పాడంటే అక్కడితోటి ఆపేసేయండి. వాళ్ళు ఎటువంటి రిమోర్స్ ఆర్ ఎటువంటి పశ్చాత్తాపం కూడా వాళ్ళు ఫీల్ అవ్వట్లేదన్నమాట. మినిమమ్ మిమ్మల్ని ఇంత మోసం చేశారు, మీరింత బాధపడ్డారన్న భావన వాళ్ళలో కనబడడం లేదు. సో, అటువంటి వ్యక్తితోటి మళ్ళా మీరు గనుక ఇంకొక ఛాన్స్ గనుక ఇచ్చారంటే, ఖచ్చితంగా మిమ్మల్ని మళ్ళీ ఇంకోసారి ముంచడానికే చూస్తారు తప్పితే, మీ మీద వాళ్ళకి ఎటువంటి ఎమోషనల్ అటాచ్‌మెంట్ గాని ఏది కూడా ఉండదన్నమాట. సో, వాళ్ళు గనక లేదు అని కనుక సమాధానం వచ్చిందంటే మాత్రం డెఫినిట్‌గా అక్కడితోటి ఆపేసేయండి. లేదు మేము ఫీల్ అవుతున్నాము. నిన్ను అలా మోసం చేయకుండా ఉండాల్సింది. తప్పనిసరి పరిస్థితుల్లో చేశాను ఆ విధంగా. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఒక బలహీన క్షణంలో జరిగిపోయింది అట్లాగా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. బలహీన క్షణాలు అని చెప్పి ఎక్కడ ఉండవు. ఆ పర్టిక్యులర్ మూమెంట్‌లో, ఆ పర్టిక్యులర్ క్షణంలో ఆ వ్యక్తి బలహీనం అయిపోయాడు కాబట్టే, ఆ క్షణం బలమైనది అవుతుంది తప్పితే, ఎప్పుడు కూడా బలహీన క్షణాలు ఎక్కడ ఉండవనమాట. సో, అవతల పక్క వ్యక్తి యొక్క మనస్తత్వం చాలా బలహీనమైంది. సో, అటువంటి ఏదో ఒక మూమెంట్ అట్లా జరిగింది. నేను కావాలని చేయలేదు. ఇటువంటి తప్పు ఇంకెప్పుడు చేయనని చెప్పి మీకు చెప్పాడంటే, అప్పుడు నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళండి. ఓకే. వీడేదో జెన్యూన్‌గా మనకి సారీ చెప్పడానికి ట్రై చేస్తున్నాడని చెప్పి. సో, సెకండ్ క్వెషన్ ఏంటంటే, ఒకవేళ అవతల పక్క వ్యక్తి మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో, పూర్తిగా ఆ మోసానికి తగ్గ బాధ్యతను గాని, ఆ ఓనర్‌షిప్‌ని గాని తీసుకోవడానికి రెడీగా ఉన్నాడా? లేదా? సో, ఎందువల్ల ఈ క్వెషన్ అంటే, పర్టిక్యులర్ వ్యక్తి మిమ్మల్ని మోసం చేసినప్పుడు అతనికి తెలుసు మిమ్మల్ని మోసం చేస్తున్నాడని కంప్లీట్‌గా తెలిసే ఆ విధంగా ప్రవర్తించాడు. సో, రెస్పాన్సిబిలిటీ కూడా అతను తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఎటువంటి కాన్సిక్వెన్సెస్ మీరు విధించినా సరే దాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండాలి. మీరేమైనా శిక్ష వేసినా, లేకపోతే కొంతకాలం పాటు అతన్ని అవాయిడ్ చేసినా, అవన్నీ తీసుకోవడానికి అతను రెడీగా ఉండాలి. తిరిగి మళ్ళా మీకు అతను కావాలనిపించాలి. అతనికి మీరు కావాలనిపించాలి. సో, ఇటువంటి వాటిని ఫేస్ చేయడానికి అతను రెడీగా ఉన్నాడా?
లేకపోతే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోను, నాకు అవసరం లేదు, నువ్వేంటి, నువ్వు కాకపోతే వేరే ఒకళ్ళు ఉన్నారని చెప్పి అటువంటి యాటిట్యూడ్‌తో ఉన్నాడని చెప్పి ఒకసారి మీరు పరిశీలించండి. లేదు, అవతల పక్క వ్యక్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు, అకౌంటబిలిటీ తీసుకుంటున్నాడు, తప్పంతా తనదే అని చెప్పి ఒప్పుకున్నాడు, వేరొకళ్ళ ప్రమేయం లేకుండా నన్ను కావాలని మోసం చేశాడు, ఇటువంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా అయితే చూసుకుంటారని చెప్పి నాకైతే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు అనిపిస్తే మాత్రం నెక్స్ట్ క్వశ్చన్‌కి వెళ్ళండి. లేకపోతే ఆ రిలేషన్‌షిప్ అక్కడితో ఆపేసేయండి. రెస్పాన్సిబిలిటీ ఇటువంటి వాటికి రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఇంక దేనికి తీసుకుంటారు జీవితంలో? మిమ్మల్ని మోసం చేసిన తర్వాత దాన్ని ఒప్పుకోకపోయినా పర్వాలేదు కానీ దాని రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోను, నాకు అవసరం లేదు, అప్పుడు ఏదో జరిగిపోయింది, నన్ను ఏం చేయమంటావు, అలా పరిస్థితులన్నీ వచ్చేసాయని చెప్పి అలా మీకు కనుక నిర్లక్ష్యంగా సమాధానం చెప్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూ చేయొద్దనమాట. సో ఇది సెకండ్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు అవతల పక్క వ్యక్తి దాని రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు, చాలా బాధపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. సో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, అడిగినప్పుడు అతను ఆ తప్పు చేయడంలో కనుక ఏదో వేరే ఫ్యాక్టర్ ఏదో చూపించి, వాళ్ళు నన్ను ఫోర్స్ చేశారు కాబట్టి ఈ విధంగా చేయాల్సి వచ్చింది, వాడు కనుక లేకపోయింటే ఈ విధంగా జరిగేదే కాదు, అసలు నా ప్రమేయం లేకుండా నా వల్ల కాకుండా జరిగిపోయిందని చెప్పి తప్పుని వేరొకళ్ళ మీదగా రుద్దడానికి ప్రయత్నిస్తున్నాడా లేదా అని చెప్పి చెక్ చేయండి ఒకసారి. దీనికి కనుక సమాధానం అవునని వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడితో రాకేసండి. ఎందుకంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక తప్పు చేశారంటే కంప్లీట్ వాళ్ళు అటెన్షన్ లో ఉండి, ఫోకస్డ్ గా ఉండి, అట్ ద సేమ్ టైం ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా బాధపడతారు, ఫీల్ అవుతారు అని చెప్పి చేస్తున్నప్పుడు వేరొకళ్ళ ప్రోద్బలం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? సో ఈ పర్సన్ కంటూ ఉండాలి కదా, మిమ్మల్ని మోసం చేస్తే మీరు బాధపడతారు, రిలేషన్షిప్ లో ఉంది మీ ఇద్దరు కానీ వేరొకళ్ళు ఎవరో కాదు కదా, వాళ్ళ గురించి ఇతనికి ఎందుకు? సో అలా పక్క వాడి మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారా లేదా, లేకపోతే కంప్లీట్ గా వాళ్ళే ఓనర్షిప్ తీసుకుంటున్నారా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేయండి. దీనికి సమాధానం కనుక ఎస్ అని వచ్చిందంటే మాత్రం డెఫినెట్ గా అక్కడితో ఆపేసింది. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు వాడే ఒప్పుకోవట్లేదయ్యా, ఎందుకు అట్లాంటిది? అంత తప్పు ఒప్పుకోలేనప్పుడు తప్పు మాత్రం ఎందుకు చేసావు? తప్పు చేసావు కదా, తప్పు చేసినప్పుడు ఒప్పుకో. వేరేవాడి వల్ల చేశాను నేను, సంథింగ్ ఏదో జరిగింది, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఏదో వచ్చింది, దానివల్ల నేను తప్పు చేశాను చెప్పి ఇవన్నీ కూడా కలబొల్లి మాట అన్నమాట. సో ఇవి నమ్మద్దు. లేదు, నా వల్లే జరిగింది, నా వల్లే జరిగింది అంతా కూడా, నేను ఎవరిని కూడా బ్లేమ్ చేయడం లేదు, ఈ విషయంలో కంప్లీట్ గా బ్లేమ్ అంతా కూడా నేనే తీసుకుంటున్నానని చెప్పి కనుక మీకు అనిపించిందంటే చివరిగా అప్పుడు ప్రశ్న వేసుకోవాల్సింది మిమ్మల్ని మీరు వేసుకోవాలన్నమాట. అదేంటంటే, ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ నేను క్షమించిన తర్వాత ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోయి తర్వాత మేము ఇద్దరం కూడా హ్యాపీగా ఉంటాము, అతను ఇటువంటి తప్పు చేశాడని చెప్పి ఇక్కడితోటి నేనైతే మర్చిపోను ఈ విషయాన్ని, బట్ అతను క్షమిస్తాను, ఐ ఫర్గివ్ బట్ ఐ డోంట్ ఫర్గెట్, ఇటువంటి మెంటాలిటీతో ఉంటాను. ఇదొక లైఫ్ లెసన్, అవతల పక్క వ్యక్తికి నాకు కూడా ఒక లైఫ్ లెసన్ ఇది, ఇది నేర్చుకోవడానికి ఒక ఆపర్చునిటీ, ఇటువంటి తప్పు ఎప్పుడు కూడా అతను చేయడం చెప్పి ఒప్పుకుంటున్నాడు అని కనుక మీకు అనిపిస్తేనే ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ అక్కడితో మర్చిపోతారు అనుకుంటే మాత్రమే మీరు రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్ళండి. అలా కాకుండా దీన్ని పదే పదే మనసులో పెట్టుకుంటూ పదే పదే దాన్ని గుర్తెచ్చుకుంటూ మళ్ళీ అవతల పక్క వ్యక్తితో కనుక మీరు రిలేషన్షిప్ కనుక కంటిన్యూ చేశారంటే మీరే చాలా బాధపడతారు, అది ఎక్కువ కాలం కూడా నిలవదన్నమాట. మీకు కనుక అలా అనిపించినప్పుడు అక్కడితో ఆపేసేయండి, వాళ్ళకి మర్యాదగా చెప్పేసేయండి, లేదు, నువ్వు చేసిన మోసాన్ని నేను తీసుకోలేను, నా వల్ల కాదు, నా మనసు ఎందుకో ఒప్పుకోవడం లేదు, దీన్ని ఇక్కడితో ఆపేద్దాం అని చెప్పి అక్కడితో ఆపేసేయండి. లేదా కంప్లీట్ గా దాన్ని అక్కడితో మర్చిపోయి ఒక కొత్త జీవితాన్ని అయితే స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలా కాకుండా రెండింటికి మధ్యలో కనుక ఉండి మీరు కనుక రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్లారంటే ఎట్టి పరిస్థితుల్లో మీ వల్ల కాదనమాట, చాలా బాధపడతారు. సో ఈ విధంగా అవతల పక్క వ్యక్తి మోసం చేసిన తర్వాత ఒక ఛాన్స్ ఇవ్వడానికి వాళ్ళ శక్తి సామర్థ్యాలు కనుక మీ దగ్గర ఉన్నాయి, వాళ్ళని క్షమించి కూడా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అనుకుంటేనే వాళ్ళని క్షమించి ఆ రిలేషన్షిప్ అయితే ముందుకు తీసుకోవాలని చెప్తే, లేదు మీ వల్ల కాదు, ఏమో చెప్పలేను, ఇటువంటివన్నీ కూడా వద్దనమాట. ఐదర్ ఎస్ ఆర్ నో, ఈ రెండు డెసిషన్స్ మాత్రమే తీసుకోండి. సో తీసుకునే ముందు ఈ ఒక్క ప్రశ్నలు ఏవైతే నేను చెప్పానో వాటిని మీరు వేసుకుని అట్ ద సేమ్ టైం మీ పార్ట్నర్ని కూడా అడగండి. సో మరి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు టేక్ కేర్, బాయ్.